సరే అమ్మా. అమ్మా, నేను జ్యూస్ తీసుకొస్తాను, రిలాక్స్గా ఉండు. అలాగే అమ్మా. నమస్తే అండి. నమస్తే బాబు. రంగయ్య, కాఫీ తీసుకురా. అలాగే బాబు. మీరు మాట్లాడుతూ కాఫీ తాగుతూ ఉండండి, నేను నానమ్మని తీసుకొస్తాను. అలాగే బాబు. ఓకే. వర్ష చేసిన పూజ వల్ల వాగ్దేవి గారు తిరిగి కోలుకున్నారంట కదా? అవునంట. దేవుడు దర్శనానికని వెళ్లి కూతుర్ని దూరం చేసుకుని మంచాన పడింది. అదే కూతురు తిరిగొచ్చి దైవ ఆశీర్వాద బలంతోనే కన్నతల్లిని మామూలు మనిషిని చేసింది. వాగ్దేవి కూతురుది చాలా స్వచ్ఛమైన మనసు అయి ఉంటుంది. అందుకే ఆ అమ్మాయి మోర అమ్మవారు వెంటనే ఆలకించారు. వేడివేడిగా కాఫీలేమన్నా తాగుతారా? మళ్ళీ తెప్పించమంటారా? తాగేశాం దుర్గా. ఆ వాగ్దేవి కూతుర్ని నీ కొడుకు రామరాజు కట్టబెట్టకూడదు. కూల్ డ్రింక్స్ ఏమన్నా తాగుతారా? తెప్పించమంటారా? వద్దులే దుర్గా, వాతావరణం కూడా చల్లగా ఉందిగా. అయినా ఇప్పుడే కాఫీ తాగాం. పిలవగానే ఎగేసుకుంటూ వచ్చేస్తారా దేబ్రి మొహాలేసుకొని? ఏంటి నోరు లేస్తుందేంటి దుర్గా? మమ్మల్ని దేవ్యం మొహాలంటావా? అయ్యయ్యో, పొరపాటున నోరు జారాను, క్షమించండి. అలా అన్నావు, వదిలేస్తాం. సరే కాని భ్రమరాంబిక గారు అందర్నీ ఎందుకు పిలిచారో అసలు మీకేమన్నా తెలుసా? వాగ్దేవి కోలుకుందని అందరికీ సంతోషంగా చెప్పడానికి. మీ మొహం ఏంటి? మీ మొహం మీద ఏదో పడింది అంటున్నాను. అది మాత్రమే కాదు, వర్షానే ఈ జమీన్కి వారసురాలు అని అందరి ముందు భ్రమరాంబిక గారు ప్రకటించబోతున్నారు. ప్రకటించుకుంటే ప్రకటించుకొని, రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు సంగతి కదా. బాగా చెప్పావు. ఇది లేవటం, అప్పుడే లేచి నడవటం కూడానా? ఎన్నిసార్లు చంపుదామని చూసినా గుండ్రాయిలా నడుస్తూ వస్తుంది. గట్టిపిండం. ఇది మంచాన పట్టానికి కారణం నేనే, లేచి నడవటానికి కారణం నేనే. ఛీ! నమస్కారం అమ్మా. నమస్కారం. అంతా బాగున్నారమ్మా? నువ్వు మంచం మీద ఉన్నప్పుడు భ్రమరాంబిక్ గారు ఎంత నలిగిపోయారో. నీ కూతురు పుణ్యాన్ని నువ్వు కోలుకున్నావు. ఈ వయసులో వాడికి ఇంతకన్నా ఏం కావాలి? అమ్మా, తనెవరమ్మా? మీ చిన్నత్తయ్య. తను కోలుకుందనే కదా పిలిచారు, మరెందుకు పలకరించడం లేదు? ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాం, ఇప్పుడెందుకురా బంధాలు పెంచుకోవడం? ఎలా ఉన్నారు వదినా? బానే ఉన్నాం.